నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం ధరను తగ్గించడంలో రైతులు రైస్ మిల్లర్లకు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన మిల్లర్లు రైస్ మిల్లులో ధాన్యం కొనుగోళ్లకు నిలిపివేశారు. దీంతో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు. అకాల వర్షాల భయంతో రైస్ మిల్లుల దగ్గర ధాన్యం ట్రాక్టర్లతో రైతులు బారులు తీరుతున్నారు. ఇదే అదనుగా రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు నిలిపివేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రైస్ మిల్లుల యాజమాన్యాలతో చర్చలు జరిపి తిరిగి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా చూడాలని, ధరల విషయంలో రైతులకు నష్టం కలగకూడదని మిల్లర్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశించారు. దీంతో రైతులు తమ ఆందోళనను విరమించారు. అసలు ఎకరానికి 3 పుట్లు 3.5 4-5 సార్లు పెట్టినా సార్ మంత్రులు. ఈ సన్న రకాలు అయితేనే కొంతనన్నారు. ఈ సన్న రకాలు పెడితేనే సన్న రకాల కనికే తప్పిన తెగులు సార్. ఈ దోమపోటు అని, ఈ ఎండు రోగం అని, దోమపోటు, ఈ అగ్గి తెగులు, ఈ పంటలన్నీ తప్పించుకొని వచ్చినా కానీ వీళ్ళ కింద మేము తొక్కి పెట్టిన వాళ్ళం అవుతున్నాం సార్. ఏం లేదు ఇంకా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం కాదు, కోటవాళ్ళ ప్రభుత్వం. ఈ సర్కారు కూడా ఏం పట్టించుకోవట్లేదు.